చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అమవాసనే ఉన్నా మరి అందించవే దీపావళి ఎందుకి చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా రోజు కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నది నాలో స్పందనం నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉంది అనుభవం నడివేసవిలో మరిగిస్తూనే మురిపిస్తుందే నీ చల్లదనం ఎదమంటంతా దాచేస్తూ వెన్నెలైంది ప్రేమ గుణం. భూమి డైలాగ్ డైలాగ్. యువరాజా, మీది సువిశాల మహాసామ్రాజ్యం, మాది చిన్న సామంత రాజ్యం. మహారాణి వారికి చక్రవర్తులకి మన వివాహానికి ఎన్నో అభ్యంతరాలుండొచ్చు. దయచేసి నన్ను మర్చిపోండి యువరాజా. నా వల్ల కాదు యువరాణి. నిన్ను తొలిసారిగా చూసిన వెంటనే నా మనసులో అనురాగం ఉదయించింది. అది ఉదయించిన సూర్యుని వలె క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. వరిస్తే నిన్నే వరించమని నా హృదయం చెబుతోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే నిన్ను పరిణయమాడి తీరుతానని ప్రమాణం చేస్తున్నాను. నిశ్శబ్దం నిశ్శబ్దం. నెక్స్ట్ నెక్స్ట్. నేను మీకు సరితూగని యువరాజా. మగధ సామ్రాజ్యపు యువరాణి సమంతాదేవి మిమ్మల్ని సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేయుచున్నదని విన్నాను. ఒంటి చేతి కూడా ఇంటి పని అప్ప చెప్పేసింది. ఈ చాకరీ చెయ్యలేక ఈ చెయ్యి కూడా విరిగిపోయేలా ఉంది. పైగా విన్నా ఒకటి కర్మ తట్టుకోలేకపోతున్నాను బావగారు. శేషమ్మా, ఏంటక్క? చెయ్యి మాత్రమే పని చెయ్యాలి. నీ నోటికి పని చెప్పలేదు నేను. అక్క మాట్లాడే నోరు కదా, ఊరుకుంటే బోరు కొడుతుందక్క. వీరయ్య అమ్మా, బోరు కొడుతుందట. మోటార్ ఆన్ చేసి బోరు పంపు కొట్టించు. 4 డ్రమ్ముల్లో నీళ్లు పట్టించు. హరి ఓం తత్సత్. బోర్ కన్నా ఈ బూజే బెటర్ అక్క. అయితే నోటికి తాళం వేసుకొని చెయ్యి. తాళం ఎందుకక్క? సీలే వేసుకుంటాను. అమ్మా, మమ్మీ. అమ్మా నందిక, ఏమైందమ్మా? Baby, what happened? I'm so tired, Mom. అసలు ఏమైంది? ఏమీ కాలేదు. ప్రపంచం చూసొచ్చింది. బ్రతుకంటే ఏమిటో తెలిపే కళాశాలలో మొదటి రోజు అడ్మిషన్ దొరికింది. పాఠాలు గుణపాఠాలు మొదలైపోయి ఉంటాయి. అందుకే అలసిపోయింది. గ్రాని, ఆ భూమి, కొండమ్మ, సుబ్బుగాడు, అనన్య అంతా కలిసి నన్ను గ్రౌండ్ చుట్టూ పరిగెత్తించారు. నిన్ను పరిగెత్తించారా? వాళ్ళ కాళ్ళు విరిగిపోను. శేషమ్మా, ముందు విరిగిన నీ కాళ్ళు బాగు చేసుకో.
కనీసం ఎనర్జీ కోసం కూల్ డ్రింక్ తాగుదామన్నా పాకెట్ మనీ లేదు. క్యాంటీన్లో ఏదైనా తిందామన్నా ఖాతా కూడా క్లోజ్డ్. ఏంటక్క ఇది? పసిదాని మీద కూడా కనికరం చూపించవా? పని కట్టుకొని కాలేజీకి వెళ్ళి మరీ దీనికి పనులు అప్పచెప్పొస్తావా? ఇన్ని రోజులు నేను కళ్ళు మూసుకున్నాను, ఇప్పుడే కళ్ళు తెరిచాను. రాజావారి మనవరాలన్న అహంకారంతో నందిక కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించింది. కనువిప్పు కలగాలి కదా, లేదంటే తన బదులు నువ్వు కాలేజీకి వెళ్ళి ఆ పనులు చేస్తానంటే చెయ్యొచ్చు, నాకేం అభ్యంతరం లేదు. అక్క, ముతక సామెత అనుకోకపోతే ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతుందా చెప్పు. అమ్మా ఏం చేస్తావు తల్లి, అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో పళ్ళే లేవని ఎంత ఆస్తి అంతస్తున్నా నీ పరిస్థితి నా పరిస్థితి ఇలా మారిపోయింది. నీ జాలి మాటలు పక్కన పెట్టి బూజు దులిపే పని మొదలు పెట్టి. పెడతాం. నువ్వేంటే గుడ్లు గూబలా అలా చూస్తున్నావు? కొట్టానంటే గూబ గుయ్యమంటుంది. వెళ్ళి ఇల్లు తుడు. నువ్వేంట్రా? వీరయ్యా, అమ్మా. ఎవరో చూడు. అలాగే అమ్మగారు. అమ్మా, తారాదేవి గారు వస్తున్నారమ్మా. మీరెందుకు ఆపారు? కానివ్వండి. నవ్వినోళ్ల ముందు బోర్లా పడ్డట్టుంటుందక్క. పర్వాలేదు శేషమ్మ, బోర్లా పడు. తప్పదుగా పడతాం. ఆగక్కడ. నాయనమ్మా, శ్రీపతి వర్మ, నీ జన్మ నక్షత్రం చూసి ఈ వంశాన్ని ఉద్ధరించే వంశోద్ధారకుడు పుట్టాడని సంబరాలు జరిపించాం. ఇంత నీచమైన స్థాయికి దిగజారతావనుకోలేదు. అత్తయ్య గారు, ముక్త అత్తగారి నన్న గౌరవం ఉంటే వెంటనే దివాణం తలుపులు మోయించు. అమ్మా, ఆ పిలుపు నేనున్నంత వరకు ఉండాలంటే ప్రేక్షకుడిలాగా చూస్తూ ఉండు వర్మ. పెద్దయ్య గారు, ఇది అన్యాయం అయ్యారు. రేయ్, మా కాలి కింద చెప్పులా ఉండాల్సిన వాడివి నీకివ్వాళ ఎంత ధైర్యం వచ్చిందిరా? నరికి పారేయండ్రా భద్రయ్యని. ఇందులో నా తప్పేమీ లేదు పెద్దమ్మ గారు. నోర్మోయ్, నరికి పారేయండ్రా ఈ తండ్రి కూతుళ్ళని. మీరు వెళ్ళిరండి, నేను కారులోనే కూర్చుంటాను. ఏం పర్వాలేదు లక్ష్మి, రా. ముక్తాదేవ్ గారు అందరినీ చాలా గౌరవంగా చూసుకుంటారు. రండి. అరే, లక్ష్మి కూడా వచ్చిందా? ఒక నిమిషం. అవంతిక, అత్తయ్య వస్తున్నా. లక్ష్మికి దిష్టి తీసి నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టి లోపలికి తీసుకురా.